అందరికీ నమస్తే. నా పేరు ఎన్నారు. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రం 3లో మనం ఉన్నాం. అంగన్వాడీ కేంద్రం 3 టీచర్ ఇక్కడ మనం రాజమణితోని ముఖాముఖి ఇంటర్వ్యూ అయితే మనం చేద్దాం. రాజమణి ఇక్కడ 24 సంవత్సరాల నుంచి పిల్లలకు ఏ విధమైన భోజనం అందిస్తుంది, బాలెంతలకు ఏ విధమైన పౌష్టికరమైన ఆహారం అందిస్తుంది, మరి బాలెంతల మీద పిల్లల మీద ఎలాంటి చిత్తశుద్ధి కలిగి ఉంది, తన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజమణి గారు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు? నేను 24 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. జక్రంపల్లిలో 3 సెంటర్ మాది. నా పేరు రాజమణి. నాణ్యతమైన ఫుడ్ ఉన్నది. బియ్యం కానీ, బాలామృతం కానీ, ఎగ్స్ కానీ ఇవన్నీ నాణ్యతమైనది వస్తున్నాయి. పాలు కానీ గవర్నమెంట్ నుండి. కూరగాయలు ఎప్పటికప్పుడు మేము తీసుకొచ్చుకొని వేస్తున్నాము. పాలకూర పప్పు లేకుండా పుండికూర పప్పు అట్లా వేస్తున్నామండి. సో నీకు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వాన్ని ఎలాంటి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను? విజ్ఞప్తి ఒకటేనండి. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫ్రీ క్లాసు కాకముందే మాకు రాకపోవడానికి కారణం అది ఒకటే సమస్య. ప్రైవేట్ స్కూళ్ళకు 5.5 సంవత్సరాలు దాటిన పిల్లల్ని తీసుకున్నాలే కానీ 2.5 పిల్లల నుండి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఫీజులు లేవు, ఏం లేవు. ఏమంటే ఒక అక్కనే ఉన్నది కదా, అక్కని బట్టి ఇంకా తమ్ముడు వస్తున్నారు, చెల్లెలు వస్తున్నారంటే వాళ్ళకి ఫ్రీగా తీసుకొని ఇదవుతున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. అదొకటి సమస్య మాకు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేం సమస్య? గవర్నమెంట్ నుంచి అన్ని నిధులు అందుతున్నాయా? అన్ని నిధులు. మీ సూపర్వైజర్ రాణి మేడం నుంచి అన్ని నిధులు అందుతున్నాయా? అందుతున్నాయి. మేడం గారు ఇక్కడ కరెక్ట్ గా విజిటింగ్ చేస్తున్నారా? మంత్లీకి ఒకసారి వస్తున్నారు. మీ సిడిపో మేడం గారు కరెక్ట్ గా విజిటింగ్ కు కోఆపరేట్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు కోఆపరేట్ చేస్తున్నారా? గ్రామస్తులు ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారా? చేస్తున్నాం. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎన్ని గంటల దాకా పిల్లల నుంచి క్లాస్ రూమ్? పొద్దున 9 గంటలకు వస్తారండి. 4 గంటల తర్వాతనే మేము వెళ్ళిపోతాము. పిల్లలు కూడా 4 గంటల తర్వాతనే వెళ్ళిపోతాం. సో ప్రాపర్ గా నీకు ఈ సమస్యలకు ఇంకొకటి ఏమీ లేదు, అంతా ఓకే. సరే, ఇక్కడ పిల్లల యొక్క పేరెంట్స్ తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరు? ఇక్కడ మీ బాబా పాపనా? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చేర్పించారు మీరు? ఇయర్ అయినా? ఫుడ్ ఎలా పెడుతుంది మేడం? ఇక్కడ అంతా ఓకేనా? నాణ్యమైన భోజనం అందిస్తుందా? బాలెంతలకు మంచి ఫుడ్ పెడుతుందా? ఇక్కడ మీరు ఫుడ్ తింటున్నారా? ఎలా ఉంది ఫుడ్? సరే, ఇక్కడ మనం ఇంకొక పేరెంట్స్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరు? ఇక్కడ మీ పాపనా బాబా? ఎన్ని రోజుల నుంచి? సో నువ్వు ఇక్కడ భోజనం చేస్తున్నావా? ఎలా ఉంది ఫుడ్? నాణ్యతతో పెడుతుందా? మీ బాబుకు బాగా చూసుకుంటుందా? సరే, ఇక్కడ ఆయమ్మతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? సో మీ టీచర్ ఎలా చూసుకుంటుంది? నువ్వు ఫుడ్ ఎలా వండుతున్నావు? మంచి ఫుడ్ పెడుతున్నావా? బాగా చూసుకుంటున్నావా? అంతా ఓకేనా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? సో మీ టీచర్ మంచిగా చూసుకుంటుందా? సరే, ఇక్కడ మనం రాజమణి గారు అయితే ఇక్కడైతే ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడికి వచ్చే పిల్లలైతే మన యొక్క ప్రైవేట్ స్కూల్ వైపు అయితే మొగ్గు చూపుతుండ్రు. ఆ విషయంలో అయితే ప్రభుత్వం అయితే చిత్తశుద్ధి వహించి ఆ పిల్లల పైన కొద్దిగా వాళ్ళని చూసే క్రమంలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఇక్కడ రాజమణి అయితే కోరుతుంది. ఇక్కడ పిల్లలైతే ఇక్కడికైతే రావడం లేదు, ప్రైవేట్ యాజమాన్యం వైపే మొగ్గు చూపిస్తున్నారు. దానివల్ల ఇక్కడ పిల్లల స్ట్రెంత్ అయితే తగ్గిపోతుంది. నేనైతే బరాబర్గా ఇక్కడైతే డ్యూటీ చేస్తున్నా. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా అయితే నా విధులైతే నేను నిర్వహిస్తున్నా. ఫుడ్ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు. ఫుడ్ విషయంలో నేను నాణ్యమైన ఫుడ్ అయితే పెడుతున్నా. నాకు ఎలాంటి వసతులు వచ్చినా రాకున్నా నేనైతే ప్రాపర్గా అయితే డ్యూటీ చేస్తున్నా. నాకైతే ప్రభుత్వం నుంచి అయితే మంచి కోఆపరేట్ అయితే ఉంది. మా యొక్క సూపర్వైజర్ రాణి మేడం నుంచి అయితే మంచి కోఆపరేట్ అయితే ఉంది. మా సిడిపో మేడం నుంచి కూడా మంచి కోఆపరేట్ అయితే ఉంది. మాకు అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నామని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీ టీచర్ రాజమణి అయితే ఇక్కడ వర్షం అయితే వ్యక్తపరుస్తున్నారు. మన చివరిగా మనం రాజమణితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాజమణి, ఇంకేమైనా సమస్య ఉందా?
ఏం సమస్య లేదండి. మాకు ఒకటి ప్రైవేట్ స్కూల్లదే కొంచెం సమస్య అది ఒకటే, కానీ ఇక గవర్నమెంట్ నుండి ఏమి సమస్య లేదు. మా సిడిపో మేడం నుండి కూడా, సూపర్వైజర్ మేడం నుండి కూడా ఏ సమస్య లేదు. ఈ అంగన్వాడీ సెంటర్ ఎంత? జక్రన్పల్లి 3. ఈ 3లో ఎలాంటి సమస్యలు లేవు, ఏం లేవు. అంత ప్రాపర్ గా ఓకే. ఓకే. పిల్లలని మార్నింగ్ 9 నుంచి 4 దాకా నువ్వు ఉంటున్నావు ఇక్కడ, ప్రాపర్ గా ఇక్కడ డ్యూటీ చేస్తున్నావు, పిల్లలకు బరాబర్ వసతులు అందిస్తున్నావు. సో నీకు ఈ సమస్య తప్ప ఎలాంటి సమస్య ఏం లేదు. చూసారా, నాకైతే ఎలాంటి సమస్య లేదు, నేనైతే ప్రాపర్ గా అన్ని విధులు నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ రాజమ్మ అయితే తన యొక్క మనోధైర్యాన్ని అయితే వ్యక్తపరుస్తుంది. ఇంకొక పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? ఎంతమంది పిల్లలు నీకు ఇక్కడ? ఇక్కడ 3 పిల్లలు ఇక్కడ చేర్పించి ఎన్ని రోజులు అవుతుంది? 5 years అవుతుంది. ఎలా చూసుకుంటుంది మేడం ఇక్కడ? చాలా బాగా. మీరు ఇక్కడ భోజనం చేస్తున్నా? చేస్తున్నాం. ఎలాంటి భోజనం అందిస్తున్నారు? చాలా బాగా. అంటే మాకు కావాల్సిన ఆహారం అంటే ఇప్పుడు బెండకాయ కానీ, పాలకూర పప్పు, బాలింతలకైనా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడైనా సరే కూరగాయలు తినాలనిపిస్తుంది అంటే కరెక్ట్ తీసుకొచ్చి అప్పుడప్పుడు ఫ్రెష్గా అన్ని పెడుతుంటాయి. సో అన్ని విధాలుగా రాజమౌళి అయితే కోఆపరేట్ చేస్తుంది. అవునండి. చూసారా, ఇక్కడ రాజమౌళి గారు అయితే అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని విధాలుగా వసతులు అయితే కల్పిస్తున్నారు. ఇలాంటి టీచర్ని అయితే ప్రభుత్వం అయితే గుర్తించాలి, ఇలా సూపర్వైజర్ అయితే గుర్తించాలి, వాళ్ళ సిడిపో మేడం అయితే గుర్తించి ఇంకా అనేక మంది అంగన్వాడీ స్కూళ్లకు ఆదర్శం కావాలని మనం కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం అంగన్వాడీ కేంద్రం 3.